పత్తిపాడు నియోజకవర్గము ఇక్కడ అందరూ కూడా వ్యవసాయదారులు. వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఫర్టిలైజర్ షాప్స్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదే కోణంలో అన్నప్రెడ్డి నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి తిరుమల ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఫర్టిలైజర్ షాప్ ద్వారా రైతులకి ఎరువులను సప్లై చేస్తూ వచ్చాడు. ఎరువులు సప్లై చేసి ఆయన ఖాతాలో ఉన్నటువంటి రైతులు ఏదైనా పంటలు పండిన తర్వాత మీరు డబ్బులు నాతో పెట్టుబడి పెట్టండి, ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాను, మీకు వడ్డీలు ఇస్తానని చెప్పి నమ్మబలికి రైతుల దగ్గర నుంచి 50,000, 1,00,000 ఇలా ఎంత వీలుంటే అంత డబ్బులు తీసుకొని దానికి వడ్డీలు కడుతూ వచ్చారు. ఇది దాదాపుగా 10-15 సంవత్సరాలుగా బాగా సాగింది. రైతులందరూ నమ్మారు. దాదాపుగా 10 గ్రామాలకు సంబంధించి పత్తిపాడు మండలంలో సంబంధించిన 10 గ్రామాలకు సంబంధించి ఒట్టిచెరుకూరు, నందిపాడుకు సంబంధించిన 2-3 గ్రామాలు కూడా కలుపుకుంటే అందరూ రైతులు కూడా ఇతను వడ్డీలు ఇస్తున్నాడు కదా, సరే అతని వ్యాపారం బాగుంది, మాకేదో అంతో ఇంతో డబ్బు వస్తుంది అన్నటువంటి ఆశతో పండిన పంటకు సంబంధించినటువంటి అన్ని డబ్బులు కూడా ఇవ్వడం అనేటువంటిది చేశారు. అయితే 2021-22లో మరి ఆయనకి ఎవరు మద్దతు ఇచ్చారో, ఆయనకి ఎవరు ప్రోత్సాహం ఇచ్చారో మొత్తం మీద 40 కోట్ల రూపాయలు ఏదైతే రైతుల దగ్గర తీసుకొని ప్రామిసర్ నోట్లు, చెక్కులు అన్ని రకాలుగా ఇచ్చినటువంటి వాటిని అన్నింటిని కూడా లెక్క చేయకుండా ఎవరికి పైసలు ఇవ్వకుండా ఐపీ పెట్టాను, నా దగ్గర ఏం లేదని చెప్పాను. సరే ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే దాని మీద ఎలాంటి యాక్షన్స్ లేవు. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా శాసనసభ్యుడిగా నన్ను కలవడం, సో నన్ను కలిసిన వెంటనే ఆనాడు ఎస్పీ సతీష్ గారి దగ్గరికి మా రైతులందరితో నేను వెళ్ళి రిప్రజెంట్ చేసి మొత్తం ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ చేశారు. దాదాపుగా 150 మంది రైతులకు సంబంధించి ప్రామిసర్ నోట్లు, చెక్కులు అన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. తర్వాత ఆయన కూడా నాగిరెడ్డి అనేటువంటి ఆయన చాలా తెలివిగా తనకున్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి గుమస్తా ఈరోజు అమరలింగేశ్వర అనేటువంటి ఒక ఫర్టిలైజర్ షాపే తెరిచాడు. 2 ఏళ్ళ నుంచి ఆయన దాదాపు 10 కోట్ల టర్నోవర్ చేస్తున్నాడు. అంటే దీని వెనక ఎవరున్నారు అన్నటువంటిది స్పష్టమవుతుంది. సో నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహం ఎవరిచ్చినా పక్కన పెడదాం, కానీ ఈరోజు 150 మంది రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో కనీసం శాంతి లేకుండా, వాళ్ళ అవసరాలకు లేకుండా, వాళ్ళ పెళ్ళిళ్ళకి చదువులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ స్వాహా చేసి కుటుంబాల పేరు మీద ఆస్తులు సంపాదించుకొని బినామీల పేరు మీద వ్యాపారాలు తెరుచుకొని నేను ఐపీ పెట్టానంటే అది కుదిరే పని కాదు. అందుకే మళ్ళీ ఒక్కసారి నిన్న ఎస్పీ గారు మారారు కాబట్టి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. ఎస్పీ గారు స్పాంటేనియస్గా స్పందించారు. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పత్తిపాడు సిఐ గారు కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణలో ఉన్నారు. తొందరలో రైతులకి విముక్తి కలిగించే విధంగా కూటమి ప్రభుత్వంలో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. మా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఎక్కడ రైతుకు ఏ రకంగా ఇబ్బంది జరిగినా ఎవరు కలిగించినా వాళ్ళు సొంత పార్టీదారులైనా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేశారు. కాబట్టి మా ఈ నాగిరెడ్డి అనేటువంటి ఆయనకి ఎవరు మద్దతు ఇచ్చినా లెక్క చేయము. ఖచ్చితంగా నాగిరెడ్డిని ముక్కుబిండి చట్ట ప్రకారంగా ఆయన నుంచి రావాల్సిన డబ్బులు రైతులకు అందించడం అనేటువంటి జరుగుతుంది. నాగరాజు కూడా బినామీ. 40 కోట్ల రూపాయలు 250 200 కుటుంబాలు 10 గ్రామాల
వీళ్ళని 2021 నుంచి తన చుట్టూ చుట్టుకుంటున్నాం. అతనికి వైసీపీ నాయకులు పూర్తి సహకారం అందించి కేసులు నమోదు కాకుండా చేశారని దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఎస్, ఉండొచ్చు కూడా. ఎందుకంటే 2021 ఉన్నది వైసీపీ ప్రభుత్వం. మరి అప్పటి వరకు ఆయన గతంలో 10-15 సంవత్సరాలుగా రైతుల దగ్గర మంచి సంబంధాలే ఉన్నాయి. మరి 2021-22 వచ్చేటప్పటికే ఆయనకి బుద్ధి ఎందుకు వక్రీకరించిందో, లేదా ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారో, మీరు అన్నట్టుగా ఏమైనా పెద్ద తలకాయలు వైసీపీలో ఉన్న పెద్ద తలకాయలు ఏమైనా ఆయనకు సపోర్ట్ చేసాయో మనకు తెలియదు. బట్ ఏదేమైనా అతను చేసింది తప్పు, రైతులను మోసం చేశాడు. దీని మీద పోలీస్ శాఖ చాలా తీవ్రంగా, అంటే చాలా శీఘ్రంగా విచారణ చేసి కొన్ని నిజాలు బయటకు రాబట్టింది. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మాకు తెలుసు. వాటన్నిటి మీద తొందరలోనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా రైతు సోదరుల దగ్గర ఆయనకున్నటువంటి అనుబంధం కానీ, వారితో ఉన్న పరిచయాలు కానీ, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా నాగిరెడ్డి బినామీదారులు వచ్చి వినుకొండలో ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్ కానీ, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు కానీ, వాటిని కొంతైనా అమ్మి రైతు సోదరుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్వచ్ఛందంగా వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఆయన్ను కూడా మేము అభినందిస్తాం, గౌరవిస్తాం. లేదు అని మొండికేస్తే చట్ట ప్రకారంగా ఆయన మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో మా పోలీసు వాళ్ళు తీసుకుంటారు. మేము కూడా రైతుల పక్షాన నిలబడి రైతులకు పూర్తిగా అండదండగా ఉండి మేము ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాం. సో దీనికి మా గింజపల్లి ప్రసాద్ గారు, తర్వాత సుబ్బారెడ్డి అన్న గారు, పెంటారెడ్డి గారు, వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామం నుంచి 2 చొప్పున స్టీరింగ్ కమిటీలో ఉండేటట్లు చేశాం. దీన్ని కంటిన్యూగా అందరూ రైతులు రావాలంటే కష్టం కాబట్టి ఈ 20 మంది వాళ్ళందరి తరపున పోరాడతారు. తప్పకుండా ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి ఒత్తిడి తేవాలనో మేము రైతుల పక్షాన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపుతాం. నిన్న ఎస్పీ గారిని కలిశాము. ఎస్పీ గారు మొత్తం కూడా సిఐ గారితో మాట్లాడారు. సిఐ గారు కేసు మొత్తం కూడా ప్రోగ్రెస్లో ఉంది సార్, చివరి కొలిక్కి వచ్చింది. సో ఇప్పుడు తొందరలో వాళ్ళని పిలిపించి ఆయన బినామీల్ని, ఆస్తులు ఎవరి పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ అయినాయో వాళ్ళందరినీ పిలిపించి చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యల రూపంలో డబ్బులు రాబట్టడం అనేటువంటి చేయడం జరుగుతుంది. రైతులు టెస్టిమోనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా మాట్లాడండి. అది అయిన తర్వాత ఇంకొక కేసు కూడా ఇప్పుడు వచ్చింది. దాదాపుగా 4th క్లాస్ ఎంప్లాయీస్కి సంబంధించి